శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము 8వ అధ్యాయం. నాయన శంకరభట్టు ఆత్మ సాక్షాత్కారమగునప్పుడు 16 కళలు తమ తమ భూతలంలోనికి చేరిపోవును. ఆయా దేవతాశక్తులు మూలభూతమైన తమ చైతన్యంలోనికి ప్రవేశించును. ఆత్మజ్ఞానము కర్మలు అన్నీయును బ్రహ్మస్వరూపంలో ఐక్యమగును. అటువంటి బ్రహ్మజ్ఞానము కొరకు పరితపించువాడు ఎవరైనను బ్రాహ్మణుడే అగును. ప్రాణము, విశ్వాసము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, ఇంద్రియములు, మనస్సు, అన్నము, జలము, ఆలోచన, మంత్రములు, కర్మలు, లోకములోని నానా విధమైన నామములు అను వాటిని 16 కళలని అందురు. శ్రీపాద శ్రీవల్లభులు షోడశ కళా పరిపూర్ణ పరబ్రహ్మావతారము. విధాత ముందుగా ప్రాణమును సృష్టించెను. ప్రాణమనున్నది విశ్వంలోని సమస్త ప్రాణము. సూక్ష్మాత్మ హిరణ్యగర్భ నామములతో ఇది పిలువబడుచున్నది. సృష్టికర్త కూడా హిరణ్యగర్భైన నామమున్నది. మానవుని యొక్క భౌతిక, మానసిక, జ్ఞాన సంబంధములైన మూర్తిత్వంలోని సృష్టి ప్రేరణకు ప్రాణమని పేరు. ప్రాణమయ కోశమైన జీవధాతు శరీరమునకే శక్తి శరీరం అని పేరు. ప్రాణమయ చైతన్యమును సరిచేయుట ద్వారా భౌతిక సంబంధమైన బాధలను పరిహరింపవచ్చును. మానవులు రోగగ్రస్తులవుటకు ముందు ప్రాణమయ శరీరం రోగగ్రస్తమగును. ఆ తదుపరి మాత్రమే స్థూల దేహం రోగగ్రస్తమగును. సృష్టి ప్రేరణలో విశ్వాసం ఏర్పడిన తర్వాత పంచభూతం ఏర్పడినవి. ఈ పంచభూతముల గుణములను పరికించుటకు పంచేంద్రియములు ఏర్పడినవి. వీటిని సంధానపరిచి ఏకకాలంలో పనులు జరుగునట్లు చేయుటకు మనస్సు ఏర్పడినది. మానవులు తమ ఆహార విషయంలో తగు జాగ్రత్తలు పాటించవలెను. ఆహారం యొక్క సూక్ష్మాతి సూక్ష్మాంశముల వలన మనస్సు ఏర్పడుచున్నది. మనస్సు ఆహారం చే బలోపేతమైన ఎడల ఆలోచనలు కలుగును. ఈ ఆలోచన స్రవంతిని క్రమబద్ధం చేసి నియంత్రణలో ఉంచిన ఎడల ఆలోచన ప్రతిబింబ రూపమైన అటువంటి దానిని మంత్రమని పిలుచుచున్నారు. యజ్ఞ యాగాది క్రతువులను యథావిధిని ఆచరించుచు ఆయా కర్మకలాపములలో పద్ధతి ప్రకారం మంత్రములను ఆలాపించిన ఎడల అది కర్మ అని పిలువబడును. కర్మలను బట్టియే ప్రపంచ నిర్మాణం జరిగినది. నామరూపములు లేకుండగా ప్రపంచం ఉండజాలదు. ఈ విధముగా దుఃఖభూయిష్టమైన బంధములతో కూడిన సంఖ్యల్లా 16 రంగులతో ఏర్పడినది. మనలోని ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క దేవత చేత ప్రభావితమవుతుంది. సమాధి స్థితిలో ఉన్న యోగికి ఆత్మ సాక్షాత్కారమైనప్పుడు 16 కళలు తమ తమ భూతలంలో లీనమవుతాయి. యోగి యొక్క భౌతిక శరీరమందలి ఇంద్రియంలోని శక్తులు విశ్వాంతరాలంలోని భూతలములలో లీనమవుతాయి. కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు కలిగిన మానవులు కర్మలాచరించకుండా ఉండలేరు. మనిషిలోని అహం యొక్క ప్రేరణ వల్లనే కర్మలు ఆచరించబడతాయి. అహం అనున్నది మనస్సు, బుద్ధి అను వాటి యొక్క నియమ నిబంధనల చేత నిమిత్తమైన చైతన్య జ్యోతి. ఆత్మ సాక్షాత్కారం పొందిన యోగికి పూర్వజన్మల్లోని కర్మఫలములు ఏమీ మిగలవు. అహం యొక్క ఏర్పాటు ధోరణి పూర్తిగా నశించనిదే ఆత్మ సాక్షాత్కారం జరగదు. అందువలన యోగికి ఆత్మ సాక్షాత్కారమైనప్పుడు శృతి కర్మలు, వాటి ప్రతిఫలములు, అహం యొక్క కేంద్రము, దాని యొక్క మాయాజాలములన్నీనూ శాశ్వతుడైన పరమాత్మలో లీనమవుతాయి. యోగి పరమాత్మలో లీనమై వ్యక్తిత్వ రహితుడగుచున్నాడు. పరమాత్మ వ్యక్తిత్వ సహితుడై శక్తి స్వరూపుడై ఉన్నాడు. కర్మలు, వాటి ఫలములు నశించి యోగి సిద్ధావస్థలు చెందుచున్నాడు. అతని స్థూల దేహము కర్మఫలములను అనుభవించుచున్నను. యోగికి స్థూల దేహ స్పృహ లేనప్పుడు ముక్తావస్థలోనే ఉండును. పరమాత్మ సిద్ధావస్థలోనున్న యోగి ద్వారా కూడా తన దివ్యలీలను ప్రకటించవచ్చును. యోగికి ఈ శక్తి సామర్థ్యములు తనకే ఉన్నోని భ్రమించిన పరమాత్మ వాటిని హరించి గర్వభంగం చేయును. యోగిని పరమాత్మ తన చేతిలోని పనిముట్టుగా వాడుకొనుటకు యోగి యొక్క అహంకారము పరమాత్మలో లయమైపోవలెను. శ్రీ బాపనార్యులు శ్రీశైల క్షేత్రంలోని శ్రీ మల్లికార్జున లింగంలోనికి, గోకర్ణంలోని మహాబలేశ్వర లింగంలోనికి, మరికొన్ని దివ్య స్థలములలోనికి సూర్యమండలం నుండి శక్తిపాతము చేసి ఉన్నారు. స్వయంభూదత్తుని అర్చామూర్తిలోనికి కూడా శక్తిపాతం జరిగినది. అగ్ని సంబంధమైన ఈ శక్తికి శాంతి జరుపవలెను. లేని ఎడల అర్చామూర్తి యొక్క తీక్షణతకు అర్చకునితో సహా అర్చనలు జరుపువారు అందరూ శిక్షింపబడుదురు. అనిష్ట ఫలములు సంప్రాప్తించును. స్వయంభూదత్తునిలోనికి సూర్యమండలము నుండి శక్తిపాతం జరిగిన విషయము అంతర్జ్ఞానం కలిగిన యోగులు మాత్రమే గ్రహించగలుగుదురు. శ్రీశైలం నందు శక్తిపాతము శ్రీ బాపనార్యుల ఆధ్వర్యంలో వేలాది మంది ప్రజల సమక్షంలో జరిగినది. సూర్యమండలం నుండి తేజస్సు వెలువడి అందరూ చూచుండగానే మల్లికార్జున లింగం నందు లీనమైనది. అసలు
శ్రీపాద శ్రీవల్లభ అవతారమునకు ఈ శక్తిపాతమునకును అత్యంత గోపనీయమైన దైవ రహస్యం కలదు. అది మహాయోగులకు మాత్రమే తెలుపవలసిన విషయము, తెలుసుకొనదగిన విషయము. శ్రీశైలంలో శాంతి జరిగినది. వేలాది మందికి అన్నదానం జరుగుట వలన జఠరాగ్ని శాంతింపబడినది. శక్తి ఉగ్రతత్వమును వీడి శాంతతత్వంలో నిలిచినప్పుడు సర్వశుభములు ప్రశాంత స్థితిలో జరుగుచుండును. అయితే పీఠికాపురంలోని శ్రీ స్వయంభూదత్తునిలో జరిగిన శక్తిపాతమునకు కంటికి కనిపించే నిదర్శనములు లేవు. అందువలన అక్కడ శాంతి ప్రక్రియలు కూడా చేపట్టలేదు. శ్రీ బాపనారిలో శాంతి జరగవలెనని, అన్నదానం జరగవలని సూచించినను అచ్చటి పండితులు తమ కుతర్కములతో వారి ప్రతిపాదనను తోసిపుచ్చిరి. కాలము గతించుచుండెను. శ్రీపాద శ్రీవల్లభులు 2వ సంవత్సరంలోనికి ప్రవేశించిరి. శ్రీవల్లభులు అనేక లీలల ద్వారా వారిది షోడశ కళా పరిపూర్ణమైన మహాయుగావతారమును విషయమును బోధ చేయుచుండిరి. తమ 16 సంవత్సరముల వయసులో పీఠికాపురమును వీడిరి. ఆ తరువాత 14 సంవత్సరములు కురువపురము తదితర ప్రాంతములు సంచరించినను వారి వయస్సు మాత్రం 16 సంవత్సరములందే నిలిచి ఉండెను. 16 సంఖ్యకు మరి ఒక ప్రాముఖ్యత కలదు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారు పూర్వయుగంలో 16 రూపములతో దర్శనమిచ్చి ఉండిరి. అవి యోగిరాజు, అత్రివరదుడు, దిగంబరావధూత, శ్రీ దత్తాత్రేయుడు, కాలాగ్ని శమనుడు, యోగిజన వల్లభుడు, లీలా విశ్వంబరుడు, సిద్ధరాజు, జ్ఞానసాగరుడు, విశ్వంబరావధూత, మాయాముక్తావధూత, ఆదిగురువు, సంస్కారహీన శివస్వరూపుడు, దేవదేవుడు, దిగంబరుడు, దత్తావధూత, శ్యామ కమలలోచనుడు. శ్రీ దత్తప్రభువులు భోగ మోక్షప్రదులు. వారిని ఆరాధించుటకు వారి పాదుకలను ఆరాధించిననే చాలును. వారి పాదుకలను 4 వేదములు 4 కుక్కల రూపమున పొంది నాకుచున్నవి. అన్ని అపవిత్రలను పోగొట్టగలిగే వేదములే అపవిత్ర శునకములై వారి పాదపద్మముల వద్ద పడి ఉండగా వారి పవిత్రతను ఊహించుటకు మానవులకే కాదు, దేవతలకు సప్తర్షులకు కూడా అసాధ్యం. పూర్వము వామనావతార సమయమున వారికి సమకాలికుడుగా వామదేవ మహర్షి అనే ఋషి ఉండేవారు. వారు జన్మించినప్పుడు మాతృగర్భం నుండి తల ఒక పర్యాయం బయటికి వచ్చి పరిసరములను పరికించి తిరిగి గర్భస్థమయ్యను. అప్పుడు దేవతలు ఋషులు ప్రార్థించగా వారు మరల జన్మించిరి. వారు ఆజన్మ బ్రహ్మజ్ఞానులు. శ్రీపాదుల వారి జననంలోనూ అదే విధముగా జరిగింది. ఈ ప్రకారంగా 2 సార్లు జన్మించుట వలన వారు ఆజన్మ ద్విజులు, ఆజన్మ బ్రహ్మజ్ఞాన సంపన్నులు. వారు సంపూర్ణమైన అఖండ అనంత అద్వైత సచ్చిదానందములతో అవతరించిరి కనుక ఈ అవతారంలో వారికి గురువని వ్యక్తియే లేడాయను. శ్రీపాదుల వారు గణేష చతుర్థి నాడు చిత్తా నక్షత్రం నందు తులారాశిలో సింహలగ్నం ముందు జన్మించిరి. వాస్తవమునకు వారు త్రిమూర్తుల యొక్క సంయుక్త రూపమును కాక వారికి అతీతంగానున్న ఒకానొక ప్రత్యేక తత్వము. అందువలన వారు త్రిమూర్తులకు అతీతమైన 4వ తత్వమని సూచించుటకు చతుర్థి తిథి నాడు జన్మించిరి. సృష్టి యందలి ప్రవృత్తి గణములు, నివృత్తి గణములు రెండింటికి అధిపతి అయిన గణేష తత్వముని సూచించుటకు గణేష చతుర్థి దినమున ఆవిర్భవించిరి. చిత్తా నక్షత్రమునకు అధిపతి అంగారకుడు. అంగారకుడి మంగళ గ్రహమని కూడా అందురు. ఈ గ్రహము పాపస్థుడైన ఎడల జీవులకు అనేక అమంగళములు సంప్రాప్తించును. అన్ని అమంగళములను పరిహరించుటకు, సర్వశుభములను ప్రసాదించుటకు వారు చిత్తా నక్షత్రమును జన్మించిరి. చిత్తా నక్షత్రమున శ్రీపాదుని అర్చించిన విశేష ఫలము కలుగును. శ్రీపాదుల వారు సాక్షాత్తు ధర్మశాస్త్ర కనుక అయ్యప్ప స్వామిని తెలియజేయుటకు తులారాశిలో జన్మించిరి. గ్రహములకు రాజైన సూర్యుని యొక్క సింహలగ్నంలో జన్మించి వారు విశ్వప్రభువుననియు దర్బారు చేయుటకు వచ్చిన చక్రవర్తిననియు తెలియజేయుచున్నారు. శ్రీపాదుల వారికి తెలియని ధర్మ సూక్ష్మములు లేవు. ధర్మ సంకటం ఏర్పడినప్పుడు వారిని ప్రార్థించిన సరి అయిన ధర్మపదం దర్శనీయమగును. శ్రీ దత్తప్రభువు నుండి త్రిమూర్తులు, వారి నుండి 3 కోటి దేవతలు, వారి నుండి 33 కోట్ల దేవతలు వచ్చినారు. అందువలన దత్తనామస్మరణ చేసిననే సమస్త దేవతా స్మరణ చేసిన ఫలం లభించును. శ్రీదత్తుని బ్రహ్మముఖమునకు ఋషి పూజ చేయవలెను. విష్ణుముఖమునకు శ్రీ సత్యనారాయణ వ్రతము విష్ణు సహస్రనామం చేయవలెను. రుద్రముఖమునకు రుద్రాభిషేకం చేయవలెను. వారి బ్రహ్మముఖ జిహ్వయందు సరస్వతి కలదు. మధ్యముఖ వక్షస్థలముందు లక్ష్మి కలదు. శివముఖ వామభాగమున గౌరీదేవి కలదు. సృష్టి యందలి సమస్త స్త్రీ దేవతాశక్తులను శ్రీపాదుల వామభాగమునందు కలవు. సమస్త పురుష దేవతాశక్తులను శ్రీపాదుల వారి కుడి భాగమునందు కలవు. తిరుపతిలో 7 కొండల మీద వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్తు దత్తప్రభువే. వేం అనగా పాపములను, కట అనగా ఖండించువాడు, పారద్రోలువాడు అని అర్థం. వేంకారము అమృత బీజము, కట అనున్నది ఐశ్వర్య బీజము. అందువలన వెంకటేశ్వరుడు అమృత ఐశ్వర్య ప్రదాతను, సకల పాపములను పారద్రోలువాడును. శ్రీ వెంకటేశ్వరుడును శ్రీపాద వల్లభులను అభిన్నమూర్తులు. అప్పుడు నేను ఇలా అంటిని, అయ్యా తిరుమలదాసు,
వర్ణాశ్రమ ధర్మములను పాటించవలనని పూర్వపు పెద్దలు వచించిరి. శ్రీపాద శ్రీ వల్లభులు దానికి కొంత భిన్నంగా చెప్పుచున్నారని తోచుచున్నది. నా సందేహంను నివృత్తి చేయవలసింది. అంతటా తిరుమలదాసు ఈ విధంగా చెప్పనారంభించారు. నాయన, బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానాన్వేషిగా జీవించవలను. అప్పుడు మాత్రమే అతడు సద్బ్రాహ్మణుడని పిలువబడను. తనకు విహితమైన ధర్మములను త్యజించి దురాచారపరుడైన ఎడల అతడు దుష్ట బ్రాహ్మణుడగును. అతని యొక్క దురాచారములు మితిమీరిన ఎడలగా గోహత్య చేసి గోమాంసమును భుజించుట, పరస్త్రీ లోలత్వము ఉన్న వాటికి లోనైన ఎడల అతనిలో బ్రాహ్మణ తత్వం లేశమాత్రమైన లేదని గ్రహించవచ్చును. మితిమీరిన దురాచారముల వలన అతనిలోని బ్రాహ్మణ తేజస్సు సంపూర్తిగా హరించబడును. అతని శరీరమునందలి జీవకణములు సహితము అనేక మార్పులకు లోనై చండాలత్వం నందును. అప్పుడు అతడు నామమాత్ర బ్రాహ్మణుడగును. క్షత్రియుడు బ్రహ్మజ్ఞానకాంక్షుడై నిరంతర తపస్సు వలన బ్రాహ్మణతత్వం పొందవచ్చును. అప్పుడు జన్మసిద్ధముగానున్న అతని శరీరం నందలి జీవకణములు బ్రాహ్మణత్వం నందును. ఈ విధముగా బ్రాహ్మణత్వంను పొందినవాడు విశ్వామిత్రుడు. శనైశ్వరుడు 3 రాసులలో ప్రయాణం చేయు 7.5 సంవత్సరముల కాలంలో ప్రతి మనుష్యునకును శరీరం నందలి జీవకణములు మార్పులను చెందును. పాత జీవకణములు నశించును, కొత్త జీవకణములు సృష్టించబడును. ఈ ప్రక్రియ అంతయును మనుష్యులకు తెలియకుండానే జరుగుచుండను. క్షత్రియుడు తన క్షేత్ర వృత్తిని వీడి శాంతిరస ప్రధాన వృత్తి అయిన కృషి, గోగణ పోషణ, వాణిజ్యాదుల యందు నిరతుడైన ఎడల, అది తీవ్ర దశకు వచ్చిన ఎడల అతనిలో క్షాత్రం ఎంత మాత్రమునూ నిలవదు. అతని మనస్సు, బుద్ధి, శరీరము అనేక మార్పులకు లోనై వైశ్యత్వం నందును. బ్రాహ్మణుడు క్షాత్రవృత్తిని అవలంబించిన పరశురాముని వలనగును. పూర్వకాలమున ద్రోణాచార్యులు, కృపాచార్యులు జన్మత బ్రాహ్మణులైనను క్షాత్రవృత్తిని అవలంబించలేదా? కుసుమశ్రేష్ఠి వైశ్యుడైనను క్షాత్రవృత్తిని అవలంబించలేదా? జన్మత శూద్రుడైన నేను శ్రీపాదుల అనుగ్రహం వలన బ్రహ్మజ్ఞానం పొందలేదా? జన్మత శూద్రుడైన వాడు కూడా నిరంతర కృషి వలన వైశ్యుడిగా కాని, క్షత్రియుడుగా కాని, బ్రాహ్మణుడుగా కాని మారవచ్చును. కేవలం ఒకానొక జాతిలో జన్మించినంత మాత్రమున శిక్ష వేయకుండుట గాని, శిక్ష వేయుట గాని యమధర్మరాజు చేయడు. మనము చేయు శుభాశుభ కర్మములను బట్టి ఫలితమును ప్రసాదించబడుచుండును. జన్మత శూద్రుడైన నేను మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించవచ్చును. జన్మత బ్రాహ్మణుడైన వాడు మరుజన్మలో శూద్రుడుగా జన్మింపవచ్చును. కొన్ని సాంఘిక కట్టుబాట్ల కోసము వర్ణ వ్యవస్థ ఏర్పాటైనది. పరమాత్మ యొక్క ముఖము బ్రాహ్మణత్వము, బాహువులు క్షత్రియత్వము, ఊరువులు వైశ్యత్వము, పాదములు శూద్రత్వము సూచించుచున్నవని శ్రీపాద వల్లభులే ఒక పర్యాయం సెలవిచ్చి ఉండిరి. శంకరభట్టు, నీవు మా ఇంట ఆతిథ్యం స్వీకరించుచున్నావు. మా ఇంటి భోజనం బ్రాహ్మణ భోజనమే. నిరంతరము శ్రీపాదుల వారి స్మరణలోను ధ్యాసలోను ఉండడి ఈ పరిసర ప్రాంగణమంతయును శుభప్రదములు, పవిత్రములు అయిన దివ్యస్పందనలతో నిండియుండును. నరసావధానులు జన్మత బ్రాహ్మణుడైనను ఆ గృహమందలి భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక స్పందనలన్నీ విషపూరితములై ఉన్న కారణమున కలుషిత వాయుమండంలో నిండిన ఆ బ్రాహ్మణ గృహంన శ్రీపాదులు ఆతిథ్యము స్వీకరించరేరి. దీనిలోని రహస్యం ఇది సుమి. జీవులు తమ పరిణామ క్రమంలో గాని, విపరిణామ క్రమంలో గాని కర్మసూత్రం అనుసరించి జన్మించుటకు అసలు కులములు అన్నవి ఉండవలేను కదా. అందులకే ఆ ఏర్పాటు జరిగినది. జాన్ అనునతడు జర్మనీ దేశస్థుడైనను బ్రహ్మజ్ఞానాన్వేషి అయిన కారణమున పరిణామ క్రమమున యొక్క చివరి దశలో కుర్వపురంలో శ్రీపాదుల దర్శన భాగ్యమై వారి అమోఘమైన అనుగ్రహమును పొందగలిగెను. నరసావధానులు పీఠికాపుర వాస్తవ్యుడైనను అనేక సంవత్సరముల వరకు శ్రీపాదులను అవతారమూర్తిగా గుర్తించలేకపోయిన కారణం వలన గుర్తించిన తదుపరి కూడాను ఇంకనూ ఎంతయో సాధనా క్రమమున గాని వానికి శ్రీదత్తుని అనుగ్రహమును పొంద సాధ్యము కాలేదు. అయ్యా, మీరు జీవకణములు మార్పు చెందనని చెప్పుతీరు కదా. అయితే ప్రతి జాతికి ఒక ఆత్మ ఉండునా? పార్వతీదేవి హిమవన్నగము కుమార్తె అని చెప్పుటలో భావమేంటి? అంతటా తిరుమలదాసు ఇట్లా నేను, ప్రతి జాతికి ఒక ఆత్మ ఉండును. అది ఒక మానసిక పదార్థమై ఉండును. అది దివ్యాత్మ అయిన శ్రీదత్తు నుండి వెలువడిన భాగము. సదా దానిలో ప్రత్యక్ష సంబంధం కలిగిన మహాశక్తి అది. నీవు అనుకున్నట్లు జాతి అనగా ఆ జాతిలో జన్మించిన వ్యక్తుల మొత్తము కాదు. స్పృహ కలిగి ఉండి జీవించి ఉండిన జీవులలో జీవకణములు ఏ విధంగా నుండునో అదే విధంగా ఆ సామూహిక వ్యక్తిత్వం నందు ఈ వ్యక్తుల యొక్క వివిధములైన శక్తి సామర్థ్యములు, గుణగణములు అంతర్లీనమై ఉండును. ఇదే విధముగా ప్రతి పల్లెకును ఆత్మ ఉండును, ప్రతి పట్టణమునకును ఆత్మ ఉండును,
ప్రతి దేశమునకును ఆత్మ ఉండును. మనము నివసించు భూమికి కూడా ఆత్మ కలదు. దానినే మనము భూమాత అని పిలుచుచున్నాము. అనగా ఈ భూమి యొక్క అభిమాన దేవతను భూమాత అనుచున్నాము. ఆమె యొక్క ఆత్మ పరమాత్మ నుండి వెలువడిన ఒకానొక మనస్సంబంధమును కలిగిన మహాశక్తి. ఇదే విధంగా హిమవన్నకమునందు అభిమానం గల దేవతాశక్తికి హిమవంతుడని పేరు. ఆ హిమవంతుని కుమార్తెయే హైమవతి. సర్వసాక్షి అయిన సూర్య భగవాన్ కుమారుడు యమధర్మరాజు. అనే ఎడల జీవుల శుభాశుభ కర్మలు అనుసరించి తీర్పు చెప్పి పాపులను శిక్షించు దేవతాత్మ అని అర్థం. సూర్య భగవాను వలన మాత్రమే సర్వ జీవులను తమ తమ కార్యకలాపములను సాగించగలు చైతన్యమును పొందుచున్నారు. ఆకాశమున విరాజమానులైన సూర్యుడు వేరు, ఆ సూర్యుని అభిమాన దేవతా స్వరూపముగానున్న దేవతాత్మ వేరు. శ్రీపాద వల్లభులు 30 సంవత్సరముల వయస్సులో గుప్తమయ్యేదరని నీతో చెప్పి తిని, కోటాను కోట్ల బ్రహ్మాండములలో వారు ప్రతి అణువులోనూ విలీనమయ్యేదరు. వారు సర్వాంతర్యామి గదా, తిరిగి విలీనమగుటనగానేమి అని నీవు అడగవచ్చును. వారు సర్వాంతర్యామిగా నున్నను వారి యొక్క శక్తి ప్రభావంలో కొంత దూరముగా కోటాను కోట్ల బ్రహ్మాండంలోనూ ఉన్నవి. వాటిలోని పరిణామ క్రమములను వేగిరపరచు ఉద్దేశంతో తమ శక్తి ప్రభావములకు దగ్గరగా వారు వాటిని ఆకర్షించెదరు. సమస్త సృష్టిలోనూ పరిణామ దశలో ఒకానొక విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ విధముగా శ్రీ దత్తాత్రేయుల వారు అవతరించెదరు. ఇనుమును సూదంటు రాయి ఆకర్షించును. అదే ఇనుము మాలిన్యములతో కూడి ఉన్నప్పుడు ఆకర్షణ అత్యంత బలహీనమగును. మాలిన్యములను రహితమునర్చి సృష్టి అందలి ప్రతి అణువును తమ వైపు ఆకర్షించుకొని విశ్వ పరిణామమునకు వినూత్న దిశను ఇవ్వదలిచినప్పుడు మాత్రమే ఈ విధమైన అవతారం వచ్చును. నేను తిరుమల దాస్తో ఇలా అడిగాను, అయ్యా, అహల్య ద్రౌపది సీతా తారా మండోదరి తథా పంచకన్యాం పటే నిత్యం మహాపాతక నాశనమే అని చెప్పుతారు కదా. ఈ విషయం నాకు అంత సులభంగా అర్థం అవ్వటం లేదు. దయచేసి వివరింప ప్రార్థన. అంతటా తిరుమల దాసు ఇలా అన్నాడు. అహల్యను దేవేంద్రుడు మోహించెను. ఆమెను పొందవలెనని మాయోపాయం పన్నెను. కోడి రూపమును ధరించి కుక్కరొకో అని అరిచెను. వేకువజాము అయ్యనని అనుష్ఠానం కొరకు గౌతమును బయలుడెను. మహాపతివ్రత అయిన అహల్యను అతడు తాకజాలడు. దేవేంద్రుడు దేవతాశక్తులు కలవాడు కనుక అహల్య వ్యామోహం నానున్న అతని తీవ్ర మనస్సు యొక్క శక్తి వలన అహల్యను పోలిన స్త్రీ రూపం ఆవిర్భవించెను. మాయా అహల్య రూపం యొక్క శరీరం నందలి జీవాణువులన్నీ దేవేంద్రుని తీవ్ర మనశక్తి వల్ల మాత్రమే ఏర్పడాను. మాయా అహల్యతో సంగమించిన ఇంద్రుని చూసి ఉగ్రుడైన గౌతముడు వారిద్దరినీ శపించెను. అంతటా అహల్య, ఓ తెలివి మాలిన ముని, ఎంత పని చేసితివి అనెను. అహల్య గౌతముని కంటేను ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితి అందుండెను. అహల్య శాపం వలన గౌతముడు 12 సంవత్సరములు మనశ్చాంచల్యం నుండి శివార్చనము చేసి స్వస్థుడాయను. అహల్య మనశ్శక్తి జడత్వం నందెను. దానితో ఆమె శరీరం కూడా జడత్వం నుండి పాషాణమయ్యను. శ్రీరాముని పాదధూళి వలన అహల్యకు శాప విమోచనం కలిగెను. అందువలన అహల్య పరమ పవిత్రురాలని గ్రహించుము. శాపగ్రస్తుడైన దేవేంద్రుడు పంచపాండవులుగా జన్మించెను. 5 రూపములైనను 5 మనస్సులు ఉన్నను వాటికి ఆధారభూతమైన ఆత్మ ఒక్కటియే. ఇది ఒక విచిత్రమైన విషయం. శచీదేవి ద్రౌపదిగా యజ్ఞకుండమున ఆవిర్భవించెను. ఆమె అయోనిజ. అసలైన సీతను అగ్నిదేవుడు తన గర్భమున దాచెను. మాయా సీతను రావణుడు లంకకు కొనిపోయాను. సీత అగ్ని ప్రవేశం చేసినప్పుడు 2 సీతలు వెలుపలికి వచ్చిరి. కావున సీతాదేవి మహాపతివ్రత అని తెలియము. భూచక్రం నందలి 12 రాసులలోనూ 27 నక్షత్రములు కలవు. ఈ 27 నక్షత్రములకు అభిమాన దేవత తారాదేవిగా జన్మించెను. ఆమె నిండు యవ్వనవతిగా నుండగా గురుగ్రహ అభిమాన దేవత అయిన బృహస్పతి మోహించెను. ఆమెను వివాహమాడెను. వృద్ధుడైన పతి నిండు యవ్వనవతిని సంతృప్తి పరచజాలడు. ఇది ధర్మ విరుద్ధమైన విషయము. వివాహ సందర్భంలో చేసిన ప్రమాణములను ఉల్లంఘించుట క్షంతవ్యం కాదు. తారాదేవికి బృహస్పతిని చూచినప్పుడు భర్తృభావమే కలిగేది కాదు. ఆమెలో తన ఎడల భర్తృభావమును కలిగించవలసిన బాధ్యత బృహస్పతి మీద కలదు. సర్వధర్మములు తెలిసిన అతడు ధర్మ విరుద్ధంగా ప్రవర్తించెను. తారాదేవి శరీరం నందలి జీవాణువులు ఆమె మనఃప్రవృత్తికి అనుగుణంగా అనేక మార్పులను చెందెను. ఆమె మనస్సునందు చంద్రుని రూపం నిలిచి ఉండెను. ఆమె హృదయము చంద్రాధీనమై ఉండెను. ఈ విధంగా పరిణామ స్థితి నొందిన తారాదేవి పూర్వం బృహస్పతిని వివాహమాడిన తారాదేవి ఎంత మాత్రము కాదు. అందువలన తారాచంద్రుల కలయిక ధర్మ విరుద్ధం కాలేదు. సృష్టి నియమముల ప్రకారము 27 నక్షత్రములను చుట్టి వచ్చుట చంద్రుని ధర్మం. అది గురుగ్రహ ధర్మం కాదు. ఆ విధంగా గురుగ్రహం సంచరించిన ధర్మ
ధర్మ విరుద్ధమగును. ధర్మ విరుద్ధమైనది ఏది విచ్ఛిన్నం కాక తప్పదు. కావున 27 నక్షత్రంలో అభిమాన దేవత అయిన తారాదేవి చంద్రమండల అభిమాన దేవత అయిన చంద్రునికి చెందుటయే ధర్మం. నాయన, ఈ ధర్మ సూక్ష్మం అనుసరించి తారాదేవి మహాపతివ్రత. భీష్ముడు అంపశయ్యపై నుండగా ధర్మరాజునకు హితోపదేశం చేసెను. చెడు జరుగునప్పుడు సాధ్యమైన ఎడల దాన్ని నిరోధింపవలెను, లేదా ధర్మ విరుద్ధమైన పని జరుగు ప్రాంతం నుంచి వైదొలగవలెను అని చెప్పుచుండెను. అది వినిన ద్రౌపది పక్కున నవ్వెను. అంతటా భీష్ముడు ఇట్లనియే, ద్రౌపదీదేవికి మానభంగం జరుగు సందర్భంలో నేను మిన్నకుంటిని. అప్పట్లో దుర్యోధనాదుల భోజనమును నేను చేయుచుంటిని. అందువలన నా బుద్ధి భ్రష్టు పట్టిపోయాను. ఆ చెడు రక్తం అంతయును ఇప్పుడు శరీరం నుండి బయలువెడినది. ఇప్పుడు నా బుద్ధి కల్మషరహితంగానున్నది. సత్యం బోధపడినది. జీవి పరిణామ దశలో అనేక జన్మలెత్తుచుండును. కొన్ని జన్మలలో స్త్రీగాను, మరికొన్ని జన్మలలో పురుషుడుగాను జన్మించవచ్చును. మానవ జన్మ లేకుండా పశుపక్షాది జన్మలు కూడా ఎత్తవచ్చును. మండోదరి ఒకానొక జన్మలో పురుషుడుగా జన్మించెను. ఆ జన్మమందు ఆమెకు చంచల స్వభావురాలైన ఒక భార్య, దుష్ట ప్రవృత్తి గల ఒక భార్య, మృదు స్వభావం గల ఒక భార్య ఉండిరి. చంచల స్వభావురాలైన భార్య వానర జన్మనెత్తి వాలిగా ఆవిర్భవించెను. దుష్ట ప్రవృత్తి గల భార్య రావణునిగా జన్మించెను. మృదు స్వభావం గల భార్య విభీషణుడుగా జనించెను. కల్పాంతరం నందు వీరు ముగ్గురును మండోదరి పురుషుడుగా జనించినప్పుడు అతని భార్యలే. ప్రస్తుత జన్మంన మండోదరి వాలికి భార్య కాగా అంగదుడు జనించెను. తదుపరి రావణునికి భార్యగానయ్యెను. రావణ వధానంతరము విభీషణునికి పట్టపురాణి అయ్యను. వాలికి భార్యగా నున్నప్పుడున్న జీవాణువులు, రావణుని భార్యగా నున్నప్పుడు జీవాణువులు, విభీషణుని పట్టపురాణిగా ఉన్నప్పుడున్న జీవాణువులు వేరువేరుగానున్నవి. అందువలన మండోదరి కూడా మహాపతివ్రతయే. అప్పుడు నేను ఇలా అడిగాను, అయ్యా, స్త్రీలకు ఒకే భర్తతో ఉండవాలనని, పురుషులు ఏకపత్ని వ్రతులే ఉండవాలనని చెప్పుదురు కదా. బహుభార్యాతత్వము బహుభర్తృత్వము గాని నిందనీయములు కాదా? అంతటా తిరుమల దాసు ఇలా చెప్పాను, నీవు చెప్పున్నది అక్షరాల నిజం. ఒకడు నిష్కారణంగా భార్యను హింసల పాలు చేసిన ఎడల 7 జన్మముల బాల వైదవ్యమునందునని చెప్పబడినది. ఒక పురుషుడు 4-5 స్త్రీలను వివాహమాడిన ఎడల మరో జన్మంన ఆ పురుషుడు స్త్రీగా జన్మించును. ఆ 4-5 స్త్రీలు తమ కామవాసనలు సంస్కారములు నశించిన ఎడల పురుష జన్మం ఎత్తి ఆ స్త్రీని అనుభవించెదరు. ఇట్లు ఒక జన్మయందే జరిగినచో వ్యభిచార దోషం కలుగును. అట్లు కాక ఆ స్త్రీని వేరువేరు జన్మం నుండి విడివిడిగా ఆ పురుషులు వివాహమాడిన ఎడల దోషం లేదు. ఇది కాలచక్ర ప్రభావం. ఈ మహాచక్రం నందు ఇటువంటి వింతలు ఎన్నో జరుగుచుండను. స్త్రీ జన్మనెత్తిన ఎడల ఆ జన్మకు సంబంధించిన ధర్మం ఆచరింపవలెను. పురుష జన్మనెత్తిన ఎడల ఆ జన్మకు సంబంధించిన ధర్మమును ఆచరింపవలెను. భార్యాభర్తలను విడదీసిన పాతకులు అటు పురుష జన్మకు గాని ఇటు స్త్రీ జన్మకు గాని చెందకుండా నపుంసక జన్మమునెత్తి సంసార సుఖమన్నది ఏమిటో తెలియక దుఃఖమును అనుభవించుచు మనస్తాపం నందుదురు. మాంస భోజనము నిషిద్ధం. ఒకడు మేకను చంపి 10 మందితో కలిసి దానిని భుజించననుకును. ఆ మేక ప్రాణోత్గమన సమయమున విపరీతమైన బాధను అనుభవించును. ఆ బాధామయ స్పందనలు వాయుమండలంలో నిక్షిప్తమై ఉండును. నాయన, వాయుమండలం నందు బాధామయ స్పందనలు, ఆనందమయ స్పందనలు నిక్షిప్తమై ఉండును. సత్కర్మల వలన ఆనందమయ స్పందనలు జనించును. దుష్కర్మల వలన బాధామయ స్పందనలు జనించును. చచ్చిన మేక తనను తినిన 10 మంది మానవులను హింసింపవలనని తలుచును. ఆ కారణం చేత ఆ మేక మానవ ధ్యాస వలన మానవ జన్మనెత్తును. ఆ మానవులు మేక జన్మం ఎత్తెదరు. ఈ రకంగా కర్మ యొక్క ఫలితంలో ప్రతి చర్యను కలిగి ఉండును. అందువలన మానవులు క్షమాగుణం అలవరుచుకునవలెను. సాత్వికుడు మేకను చూచినను దాని మాంసం తిననుండడు. ఒకవేళ ఆ మేక పూర్వజన్మయందు తనను భక్షించిన మనుష్యుడే అయినను సరే క్షమించి వదిలి దానికి ప్రాణదానం చేసినడలా అంతటితో ఆ కర్మచక్రం ఆగును. పీఠికాపుర వాసుల సాంఘాతిక పుణ్యమున సాంఘాతిక పాపమున ఒక్కసారి ఫలించి శ్రీపాద శ్రీ వల్లభ జననము కారణమాయెను. పుణ్యజనులు వారిని శ్రీదత్తునిగా గ్రహించి శుభ ఫలితములను పొందిరి. పాపజనులు వారిని శ్రీదత్తునిగా గ్రహింపక మరింత అశుభ ఫలితములు పొందిరి. శ్రీదత్తుని ఆరాధించుచు శ్రీపాద వల్లభుల వారిని నిందించువారు రౌరవాది నరకములను పొందుదురు. విషయం అర్థం కానప్పుడు మౌనం వహించుట మంచిది. అంతియే కాని దివ్య భవ్యమైన ఆ శ్రీమన్మహామంగళ రూపమును నిందింపరాదు. వారి ముఖమునకు హారతులిచ్చుచు పాదములకు మేకులు కొట్టువారును శ్రీ దత్తావతారును నిందించువారును సుఖవ్యాధుల పాలయ్యెదరు. అంతేకాక శ్రీ దత్తుల వారు ఒకానొక విచిత్రమైన యోగశక్తిని తమ అనుగ్రహ లీలలో చేర్చిరి.
పుణ్యజనులకు శ్రీ దత్తనామస్మరణంన సర్వ మనోరథములు అయాచతంగా అప్రయత్నంగా సిద్ధించును. శ్రీవల్లభుని నిందించు పాపజనులకు విచిత్ర పద్ధతులలో విఘ్నములు అనిష్టములు కోకొల్లలుగా జరుగుచుండును. శ్రీపాదుల వారిది అగ్నిస్వరూపం, వారు ధరించినది అగ్ని వస్త్రము, వారు పవిత్రమైన యోగాగ్ని స్వరూపము. వారి పాదుకల మహిమను వర్ణించుటకు యుగములు చాలవు. వేదోపనిషత్తులు కూడా శ్రీ పాదుకా మహిమను వర్ణించి సంపూర్తిగా చెప్పగలుగుట అసాధ్యము. ఎన్ని యుగములు గడిచినవి, ఎన్ని కల్పములు గడిచినవి, ఎన్ని సృష్టి స్థితి లయములు జరిగినవి, కాని శ్రీ దత్తుల వారు శ్రీదత్తులే. వారికి సాటి మరి ఎవ్వరునూ లేరు. వారు సాక్షాత్తు శ్రీపాద వల్లభులే. సృష్టిలోని ప్రతి అణువణువును ఈ పరమసత్యమునకు సాక్ష్యం పలుకును. శ్రీ పీఠికాపురంనకు ఒక విచిత్రమైన అవధూత వచ్చెను. అతడు ఉన్మత్త సిద్ధుడు. అతడు తిట్లు శాపనార్థముల మూలమున ఆశీస్సులందజేయు వింత సాధువు. అతడు ఎవరినైనా పొగిన ఎడల అవతల వ్యక్తి యొక్క పుణ్యఫలం క్షీణించినట్లే. ఆ సిద్ధుని పీఠికాపుర వాసులు స్వయంభూదత్తుడు ఎక్కడున్నాడని అడిగిరి. అప్పుడు ఆ సిద్ధుడు, స్వయంభూదత్తుడు సమస్త పుణ్యక్షేత్రంలోనూ స్నానం చేసి ఏలా నదిలో ఉన్నాడని తెలిపెను. అంతటా ఏలా నదిలో ప్రయత్నం చేయగా స్వయంభూదత్తుని విగ్రహం బయలుపడినది. దానిని ఒక శుభముహూర్తమున అపర సర్వ మంగళాదేవి అయిన సుమతి మహారాణియు బ్రహ్మతేజో విరాజితుడైన అప్పలరాజు శర్మయు పునఃప్రతిష్ఠించిరి. ఇది ఆ సిద్ధుని కోరిక మేరకు జరిగినది. ఆ మహోత్సవమునకు శ్రీ బాపనార్యులు ఆధ్వర్యం వహించిరి. ఆలయంలో పునఃప్రతిష్ఠ జరిగిన నాడు ఆ సిద్ధుని బాపనార్యులు తమ ఇంటికి భిక్షకు పిలిచిరి. ఆ సిద్ధుడు వల్లయ్యనను. తాతగారింటనున్న శ్రీపాదులను ఆ సిద్ధుడు దర్శించను. కేవలం 2వ సంవత్సరం వయసు నడుచున్న దివ్య శిశువుపై వారికి అమితమైన పుత్రవాత్సల్యం పొంగినది. మేనమామైన వెంకావదానుల భుజం పైకెక్కి వినోదంగా మేనమామ పిలకతో వింత వింత చేష్టలు చేయుచు సిద్ధుని వంక చూసి శ్రీపాదులు నవ్వసాగిరి. ఆ నవ్వును విన్న సిద్ధుడు సమాధి స్థితుడయ్యను. అతడు ప్రకృతిస్థుడైన తదుపరి శ్రీపాదుల వారు ఇలా అన్నారు: మాధవ, నాకు 16 సంవత్సరముల వయసు వచ్చినప్పుడు నీ కోరిక మేరకు బుక్కరాయుడిచే హిందూ సామ్రాజ్యము స్థాపించబడును. హరిహరునకు బుక్కరాయునికి నీవు తోడయుండుము. నీవు విద్యారణ్య మహర్షి నామమున విఖ్యాతుడవయ్యదుగాక. నీ సోదరుడైన సాయనాచార్యుని ఇంట రాబోవు శతాబ్దంలో గోవింద దీక్షితులు అని ఒకరు జనించును. ఆ గోవింద దీక్షితులు ఎవరో కాదు, నీవే. రాజర్షివై తంజావూరు మహామంత్రివై వర్ధిల్లదవుగాక. అంతటా ఆ సిద్ధుని కన్నుల వెంట ఆనంద బాష్పములు జలజల రాలెను. అతడు శ్రీపాదుల వారిని అక్కున చేర్చుకునెను. అలవోకగా శ్రీపాదుల వారు సిద్ధుని పాదములకు నమస్కరించిరి. సిద్ధుడు ఇదేమి వింత అనెను. అంతటా శ్రీపాదులు ఇట్లనేరి: నీవు శృంగేరి పీఠమును అధిష్ఠించి విద్యారణ్య నామమున విఖ్యాతుడవయ్యదవు. నీ శిష్య పరంపరలో 3వ వాడిగా నీవే కృష్ణ సరస్వతి నామమున జనించెదవు. నీకు నా యందు పుత్రవాత్సల్యం మిక్కుటముగానున్నది. కావున నేను నృసింహ సరస్వతి నామమున తిరిగి అవతారమెత్తినప్పుడు నీవు కృష్ణ సరస్వతి నామమున నాకు కాశీలో సన్యాస దీక్షనిచ్చెదవు. దీనికి కాశీ విశ్వేశ్వరుడును అన్నపూర్ణ మాతయును సాక్షి. నీవు సన్యాసి ధర్మమును పునరుద్ధరింపవలను. వశిష్ఠ, శక్తి, పరాశర సత్రయ ఋషి, ప్రవరాన్విత పరాశర గోత్రోద్భవులును ఋగ్వేదులను అయిన వాజపేయాజుల మాధవాచార్యుడు విద్యారణ్య మహర్షిగా వినుతిగాంచి తీరును. నాయన శంకరభట్టు, రేపు నీకు మరిన్ని విషయములు చెప్పేదను. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము. 8వ అధ్యాయం సమాప్తం.